కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి అయినా ఒక్క హామీని నెరవేర్చకుండానే కేవలం ప్రచార ఆర్భాటాలతోనే కాలం గడుపుతోందని విడుదల రజని విమర్శించారు. అమరావతిని తన స్వప్రయోజనాల కోసం ఒక అవినీతి కేంద్రంగా మార్చిన చంద్రబాబు అక్కడ భవనాల అద్దాల కోసం ఏకంగా 2500 కోట్లు ఖర్చు చేయడంపై విడుదల రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఈ అరాచక పాలనకు చమరగీతం పాడతారని ఆమె హెచ్చరించారు. అలా 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 ఓ 4 సంవత్సరాలు 1000 కోట్లు చొప్పున ఖర్చు పెడితే ఎంచక్కగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ అనుకున్నారు. ఒక 6 మేము ప్రారంభించాము. ఆ 11 రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కదా, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది కదా, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు కదా. ఎందుకు మీకు ఆలోచన తట్టదు? ఈరోజు రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మందులు లేవు, సూదులు లేవు. మొన్న ఎక్కడికో వెళ్ళి చూశాను, మొన్న గుంటూరు జీజీహెచ్కి ఏదో పని మీద వెళ్ళాను, లైట్లు కూడా పనిచేయట్లేదు. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఇటుకే దిక్కులేదు. ఫస్ట్ ఇటు గురించి చూడండి. ఇదే 2500 కోట్లు నిజంగా మీరు ఖర్చు పెట్టదలుచుకుంటే మీరు కొత్త పెన్షన్స్ చాలా ఇవ్వచ్చు. ఈ రోజున మనం చూస్తా ఉన్నాము, నాడు నేడు పనులు నోచుకోక స్కూళ్ళ పరిస్థితి. మరి ఆ స్కూళ్ళ డెవలప్మెంట్ కోసము ఖర్చు చేయొచ్చు, హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయొచ్చు. రైతులు రోడ్డెక్కి ఏడుస్తా ఉన్నారు. మరి మొక్కజొన్న రైతులైతే ఏ విధంగా బాధిస్తున్నారు, కన్నీళ్లు పెడుతున్నారో వాళ్ళ బాధలు తీర్చొచ్చు, మహిళలకు న్యాయం చేయొచ్చు. ఇలా యునేమెట్ లైక్ ఎవరినైనా కూడా బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, గిరిజన హాస్టల్స్ లో ఎంతో మంది సరైన ఫుడ్, ప్రాపర్ శానిటేషన్ లేక, సరైన తాగునీళ్ళు లేక, ఆరో ప్లాంట్లు లేక ఈరోజు ఆ కలుషితమైనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఇంతమంది పిల్లల ప్రాణాలు మీరు కాపాడొచ్చు కదా. ఈ 2500 కోట్లతో మీరు నిజంగా దీన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తే ఇవన్నీ మీకు ఎందుకు కనిపించవు? ఇవన్నిటి గురించి దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈ అద్దాల గురించి, మీ ఆర్భాటాల గురించి ఇన్ని 1000 కోట్లు మీరు ఖర్చు చేస్తున్నారు కదా. కాబట్టి ఇక ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే మాత్రం ఆరోగ్యశ్రీకి చంద్రగ్రహణం పట్టిందనే చెప్పొచ్చు. హాస్పిటల్స్ కి వెళ్తే ఆరోగ్యశ్రీ నో బోర్డు పెట్టి ఆరోగ్యశ్రీ చూస్తాం లేదు, మాకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలి, అవి రాలేదు కాబట్టి మేము చూడలేము, మీ దగ్గర డబ్బులు ఉంటే చూపించుకోండి, లేదంటే లేదని చెప్పే పరిస్థితి. మరి అనేక ఇబ్బందుల్లో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ వాళ్ళు సమ్మెకు దిగి మరి సమ్మె చేస్తే వాళ్ళని ఇక కొంతమంది అయితే పొయ్యి కూడా వేస్ట్, వీళ్ళు ఇవ్వరు పెట్టరు, ఎప్పుడు ఏదో మాటలు చెప్తా ఉన్నారని చెప్పి కొంతమంది ఆశలు కూడా వదిలేసుకుని హాస్పిటల్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మరి కొంతమందిని పిలిచి ఏదైతే సుమారు 4000 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్స్ బకాయిలు ఉన్నాయో దానికి సంబంధించి ఒక 1000 కోట్లు ఇస్తామని చెప్పి పిలిచి ఏదో మాటలు చెప్పి అందులో కూడా ఏం మాట్లాడారు, ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు మీరు. దాంట్లో ట్రైపార్టీ అగ్రిమెంట్ అంట. ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ ఏంటి? దీంట్లో ఈ యొక్క విధానం ఏంటంటే ప్రభుత్వము ఏదైతే ప్రభుత్వం ఒక అప్పు చేస్తుంది, ఆ అప్పుకు షూరిటీగా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండాలంట. అప్పుడు ఒక అప్పు తెస్తారు, ఆ అప్పులో వచ్చినటువంటి డబ్బులని హాస్పిటల్స్ కి ఇస్తారు. ఒకవేళ ప్రభుత్వము అప్పు చెల్లించినటువంటి పరిస్థితిలో ఉంటే ఆ భారం, ఆ బాధ్యత ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అంట. ఆలోచన చేయండి ఒకసారి. ప్రభుత్వమే ఇలాంటి ఏదేదో పేరుతో ఇంతటి భారాన్ని, ఇంతటి ప్రెజర్ ని నెట్వర్క్ హాస్పిటల్స్ మీద, పైగా వాళ్ళకు డబ్బులు చెల్లించక ఇట్లాంటి అన్ని వాళ్ళ మీద ఈ ప్రెజర్ మోపితే వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇస్తారండి జనాలకి? వాళ్ళు ఏం చెప్తారు సమాధానం జనానికి? దీని వల్ల అల్టిమేట్ గా నష్టపోతుంది ఎవరు? కామన్ మ్యాన్, అంతే కదా.